నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఎప్పుడైనా యుద్ధం జరిగితే ప్రతిసారి ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎన్ని జెట్ ఫైటర్స్ కూలిపోయాయి, భవనాలు ధ్వంసమయ్యాయా, అయితే ఎన్ని, ఇటువంటి గణాంకాలపైనే అందరం ఫోకస్ పెడతాం. అంతేకాదు వీటిని బట్టే గెలుపోటములను సైతం నిర్ణయించేస్తాం. కానీ మిలిటరీ విశ్లేషకులు మాత్రం వార్ డేటాను పరిశీలించి దాన్ని బట్టి ఈ గెలుపోటములను నిర్ణయిస్తారు. వార్ జరిగిన తర్వాత ఏర్పడే నష్టం రెండు వైపులా ఉండి తీరుతుంది. కానీ ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది అనే విషయం కంటే చేపట్టిన మిషన్ లేదా ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అన్నదే చూస్తారు. సో ఆ విధంగా చూస్తే భారత్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ రియల్ టైం డేటాను రికార్డ్ చేయగలిగింది. ఈ డేటాలో జెట్ ఫైటర్స్ కి రూట్ మ్యాప్ ఇచ్చి టార్గెట్ ఎక్కడ ఉంది, రూట్ మ్యాప్ ప్రకారం ఎక్కడికి వెళ్లిన తర్వాత మిసైల్ లేదా గైడెడ్ బాంబుని రిలీజ్ చేయాలనే విషయాలన్నింటినీ నిర్దేశిస్తారు. ఆ తరువాత నిర్దేశించిన టార్గెట్ ను ఖచ్చితంగా ధ్వంసం చేసిందా, లక్ష్యాన్ని ఎంత యాక్యురేట్ గా ఢీకొట్టిందనే విషయాలన్నింటినీ రియల్ టైంలో రికార్డ్ చేస్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమని చెబుతున్నాం, కానీ ఈ రెండు దేశాల ఆర్మీ కానీ నేవీ కానీ ముఖాముఖి తలపడలేదు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను కాన్ఫ్లిక్ట్ అంటే బాగుంటుంది. 3 రోజుల పాటు జరిగిన ఈ కాన్ఫ్లిక్ట్ లో జెట్ ఫైటర్స్, మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్స్ ను ప్రయోగించినప్పుడు వాటి పనితీరును భారత్ రియల్ టైంలో రికార్డ్ చేసింది. సో అందుకే ఈ రియల్ టైం వార్ డేటా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీతో పాటు మన డిఫెన్స్ సైంటిస్టులకు ఇంపార్టెంట్. భారత్ ఆర్మీ ఫోర్స్ ఆర్మీ డేటాను విశ్లేషించి ఆ రిపోర్ట్ ను DRDO, BEL కి ఇస్తారు. వీటికి చెందిన సైంటిస్టులు శాటిలైట్ డేటాను విశ్లేషించి ఎయిర్ ఫోర్స్, ఆర్మీ రిపోర్టుతో పోల్చి చూస్తారు. మిసైల్ ముందు భాగంలో ఉండే సీకర్, మధ్య భాగంలో ఉండే ఏవియానిక్స్, గైడెన్స్ సిస్టమ్ల పనితీరును మరింత అభివృద్ధి చేయడానికి ఈ రిపోర్ట్ బాగా ఉపయోగపడుతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాష్, బ్రహ్మోస్ వంటి మిసైల్స్ ను కూడా వినియోగించారు. కాబట్టి ఈ రియల్ టైం వార్ డేటా చాలా ముఖ్యమని చెప్పొచ్చు. దీన్ని ఉపయోగించి ఈ మిసైల్స్ ను నెక్స్ట్ వెర్షన్ ను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు నాటో దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా దగ్గర మాత్రమే రియల్ టైం వార్ డేటా ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఆ దేశాల పక్కన నిలిచింది. అంతేకాదు 80% కంటే ఎక్కువ యాక్యురసీతో టార్గెట్లను ఛేదించిన మిసైల్ డేటా భారత్ దగ్గర ఉండడం విశేషం. ఈ డేటాతో ఇంకో 10% యాక్యురసీని కనుక పెంచుకోగలిగితే, అంటే 90% యాక్యురసీతో మిసైల్స్ ను భారత్ 40% తక్కువ ధరకే విక్రయించగలదు. చైనా, టర్కీలు అంతర్జాతీయ మార్కెట్లో ఆయుధ విక్రయాలు చేస్తున్నప్పటికీ టర్కీ దగ్గర రియల్ టైం వార్ డేటా లేదు. సో ముందు మిసైల్స్ మార్కెట్లో పశ్చిమ దేశాలను మినహాయిస్తే నెక్స్ట్ ప్లేస్ భారత్దే అవుతుంది.